అందరికీ వందనములు. దేవుని నామమునకి స్తోత్రములు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఓకే. నేటి మన ధ్యానాంశము భక్తిపరులకు దేవుని ఆశీర్వాదములు. భక్తిపరులకు దేవుని ఆశీర్వాదములు. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనం వరకు చదువుకుందాం. దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమును నిలవక, అపహాసకులు కూర్చున్న చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె నుండును. అతడు చేయనిదంతయు సఫలమగును. ఇక్కడ దావీదు మహారాజు రాస్తున్నాడండి ఈ గ్రంథాన్ని. ఏమని రాస్తున్నాడు? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గమును నిలవకుండా, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. ఎవరైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని దివారాత్రులు ధ్యానిస్తూ ఉంటారో, అపహాసకులు కూర్చున్న చోటున కూర్చుండక, పాపుల మార్గంలో నిలవక, దుష్టుల ఆలోచన చొప్పున నడవక ఉంటారో వారి ఎడల యెహోవా కనుదృష్టి ఉంటుందండి. భక్తిపరులకు దేవుని ఆశీర్వాదము. భక్తిపరులు అంటే ఎవరంటే, ఇలాగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా, పాపుల మార్గంలో నిలవకుండా, అపహాసకులు కూర్చుండక దేవుని గ్రంథాన్ని, బైబిల్ గ్రంథాన్ని దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి కాలువ యోరను నాటబడిన చెట్టు వలె ఉండును. అతడు ఏం చేసినా అది సఫలమగును. ఈ విధంగా భక్తిపరులకు దేవుని ఆశీర్వాదములు అనేవి ఉన్నాయండి. ఇంకా ఎలా దేవుడు ఆ భక్తిపరులు ఎవరు? ఇక్కడ భక్తిపరులు ఉన్నారు. దావీదు మహారాజు భక్తిపరుడు. ఎంత భక్తిపరుడు అంటే ఆయన ఏమంటున్నా అంటే, నా నడకను నా పడకను నువ్వు పరిశీలన చేయుచున్నావు. దేవుడు మన నడకని మన పడకని ప్రతి ఒక్కటి కూడా పరిశీలన చేసి మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఊరికి ఆశీర్వదించడండి. దేవుడు ఆశీర్వదించాలంటే వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉన్నవాడే యెహోవా వలన ఆశీర్వాదం నందును. ఎవరు ఆశీర్వాదం పొందుతారండి? యెహోవా వలన. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. తర్వాత కపటంగా ప్రమాణం చేయకూడదు. కొంతమంది ప్రమాణం చేస్తారు కానీ మనసులో ఒకటి పెట్టుకొని పైకి ఊరికి చేసి ఈ ప్రమాణాన్ని ఏముందిలే వదిలేయచ్చు అనుకుంటారు. నిర్దోషమైన చేతులతో ఎలాంటి దోషమైన పనులు చేయకూడదు. హృదయాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. హృదయ శుద్ధి కలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి శుద్ధమైన హృదయం కలిగి ఉండేవాడే యెహోవా వలన ఆశీర్వాదం పొందును. యెహోవా వలన ఆశీర్వాదం పొందాలంటే ఏం చేయాలి? ఒకటి, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకూడదు. సినిమాకి వెళ్దాము, షికార్లకు వెళ్దాము, పబ్బులకు వెళ్దాము, క్లబ్బులకు వెళ్దాము, ఇలాంటి వాటి మీద మనసు పెట్టకూడదు. కపటంగా ప్రమాణం చేయకూడదు. నిర్దోషమైన చేతులు, మన చేతులతో ఎలాంటి పాపము చేయకూడదు. శుద్ధమైన హృదయము, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. శుద్ధమైన హృదయం కలిగి ఉన్నట్లయితే మనకు ఆశీర్వాదాలు మెండుగా వస్తాయండి. నేను వారి ప్రవర్తన చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపింతును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును. నేను వారి ప్రవర్తనను చూస్తానంటున్నాడు దావీదు మహారాజు. చెప్తున్నాడు కదా, నా ప్రవర్తనను, నా నడకను, నా పడకను ప్రతి ఒక్కటి కూడా నువ్వు పరిశీలన చేస్తున్నావని. అలాగే దేవుడు ఏం చెప్తున్నారంటే, నేను వారి ప్రవర్తనను చూచితిని, వారిని స్వస్థపరచుదును, వారిని నడిపించుదును, వారిలో దుఃఖించు వారిని ఓదార్చుదును అని చెప్పుచున్నారు. ఎవరైతే దుఃఖిస్తూ ఉంటారో వారిని దేవుడు ఓదారుస్తూ ఉంటాడండి. ఎవరైతే మంచి ప్రవర్తన కలిగి ఉంటారో వారిని ఆశీర్వదిస్తాడు, తర్వాత స్వస్థపరుస్తాడు. ఏదైనా అనారోగ్యత ఉన్నట్లయితే పిల్లలకు కానీ మనకు కానీ అనారోగ్యం ఉన్నట్లయితే దేవుడు స్వస్థపరుస్తాడు. నేను స్వస్థపరచు యెహోవాను అంటున్నాడు. యెహోవా నీ సర్వరోగములను స్వస్థపరచును అని మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం దేవుని యందు భయభక్తులతో ఉన్నట్లయితే మనకి ఈ ఆశీర్వాదాలన్నీ కూడా వస్తాయండి. యెహోవా తన జనుల గాయము కట్టి వారి దెబ్బలను బాగు చేయి దినమున, యెహోవా వారి జనము అంటే ఆయన ఎవరైతే ఇష్టపడతారో, ఆయన ప్రవర్తన, ఆయన ఎవరైతే భక్తిగా ఆరాధిస్తారో, ఆయన చెప్పిన ఆజ్ఞలను అనుసరిస్తారో వారిని ఆయన ఏం చేస్తాడంట?
వారి జనుల గాయములను కట్టి వారి దెబ్బలను బాగు చేయ దినమున చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వల్లే ఉండును. చంద్రుని వెన్నెల తెలుసు కదండి, మనకు రాత్రిపూట వెన్నెల వస్తుంది. సో ఆ వెన్నెల ఎలా ఉంటుందంటే సూర్యుని ప్రకాశం, పగటిపూట సూర్యుడు ఎలా ప్రకాశిస్తున్నాడో అలా ప్రకాశిస్తూ ఉంటుందంటండి. కాబట్టి ఇక్కడ సూర్యుని ప్రకాశము 7 దినముల వెలుగు ఒక దినమున ప్రకాశించినట్లుండును. ఆయన బాగు చేయనప్పుడు సూర్యుని ప్రకాశము ఒక్క రోజులోనే 7 దినముల వెలుగు ప్రకాశించినట్లుగా ప్రకాశిస్తుంది మన జీవితంలో. మన జీవితంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు వర్షంలాగా కురిపిస్తాడండి. చంద్రుని వెన్నెల సూర్యుని ప్రకాశం వలన, సూర్యుని ప్రకాశం ఒక దినము ప్రకాశము 7 దినములు ప్రకాశించినట్లుగా ఉంటుంది అని చెప్పుచున్నాడు. కాబట్టి యేసయ్య చెప్పే ప్రతి మాట కూడా మనము మన ప్రవర్తనను ఆయన గమనిస్తూ ఉంటారండి. మన ప్రవర్తన ఆయన చూసి మనల్ని ఆశీర్వదిస్తాడు, స్వస్థపరుస్తాడు. కాబట్టి ఒక చిన్న పాట పాడుకుందామండి. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను, శోధింపబడిన మీదట నేను సువర్ణమై మారేదను. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. మనం వెళ్ళే మార్గం ఎవరో తెలుసండి? మన యేసు ప్రభుకి తెలుసు, మన తండ్రికి తెలుసు. కాబట్టి మన నడకను పడకను పరిశీలన చేసి మన ప్రవర్తనను బట్టి ఆయన మన ప్రవర్తనను చూచి వారిని స్వస్థపరచుదును, మన ప్రవర్తనను బట్టి స్వస్థపరుస్తాడండి. వారిని నడిపించుదును, దుఃఖములో ఉన్న వారిని ఓదార్చుదును అంటున్నారండి. దేవుడు ఓదార్చే దేవుడు, దుఃఖమును సంతోషంగా మార్చును, నీ కన్నీటిని నాట్యముగా మార్చే దేవుడండి, నీ దుఃఖదినమును సమాప్తం చేసే దేవుడండి. ఎలా ఉండాలి మన ప్రవర్తన? యథార్థముగా ఉండాలి, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండాలి. అప్పుడు మన దేవుడు మన కన్నీటిని తుడుస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. సర్వశక్తి మిక్కిలి కృపగలన ఘనమైన యేసురాజా, మీ పాదములకు స్తుతులు స్తోత్రములు తండ్రి. అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, నీ పాదములకు స్తుతులు స్తోత్రములు ప్రభా. నువ్వు అద్భుత కార్యాలు చేసే దేవుడు ప్రభా. ఈ సమయంలో ఎవరైనా అనారోగ్యంతో ఉంటే ప్రభా వారిని స్వస్థపరచండి ప్రభా. అయ్యా యేసయ్యా, నువ్వు స్వస్థపరుస్తానన్నావు ప్రభా. మీ ప్రవర్తనను చూచి వారి ప్రవర్తనను చూసి వారిని స్వస్థపరచదును అన్నావు తండ్రి. అయ్యా ఇక్కడ ఉన్న తలలోంచిన బిడ్డల ప్రభా, ఎవరు తల అనారోగ్యంతో ఉన్నా ప్రభా స్వస్థపరచండి ప్రభా. మీరు స్వస్థపరిచిన ఆయన వారి కన్నీటిని తొలచండి ప్రభా. ఎవరు దుఃఖంతో ఉన్నారో వారిని ఓదారుస్తాను అంటున్నావు ప్రభా. అయ్యా ఇక్కడ తలలోంచిన ప్రతి ఒక్కరిని ప్రభా మీరు దుఃఖంలో ఉన్న వారిని ఓదార్చండి ప్రభా. వారి దుఃఖమును నాట్యముగా మార్చండి ప్రభా. దిక్కదినములు సమాప్తం చేయండి ప్రభా. అయ్యా నీ కొందనములు వారి కన్నీటిని నాట్యంగా మార్చండి ప్రభా. యేసయ్యా మీ కొందనాలు స్తుతులు స్తోత్రులు మా అందరినీ ఆశీర్వదించి దీవించి మమ్మల్ని మీ పరలోక రాజ్యానికి వారసులుగా చేయమని మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.